బిఎల్ఓ యాప్‌లో ఎస్ఐఆర్ వర్క్‌కి సంబంధించి వ్యూ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఆప్షన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోలో కొన్ని విషయాలైతే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎస్ఐఆర్ వర్క్‌లో భాగంగా ప్రెజెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2002 ఓటర్స్‌తో అయితే మ్యాప్ చేస్తున్నారు కదా! అలా మ్యాపింగ్ అనేది పూర్తయిపోయిన తర్వాత ఆ మ్యాపింగ్‌లో ఏదైనా లాజికల్‌గా ఎర్రర్స్ ఉన్నట్లయితే ఈ వ్యూ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనే ఆప్షన్‌లో అయితే వాళ్ళ పేర్లయితే కనిపిస్తాయి. అలాగే వాళ్ళ పేరు పైన క్లిక్ చేస్తే అక్కడ రీజన్ కూడా కనిపిస్తుంది. ఆ ఎర్రర్ లాజికల్ ఎర్రర్ ఏంటనేది అక్కడ రీజన్ కూడా కనిపిస్తుంది. అంటే పేరులోనే ఉంది కదా! లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనేసి. అంటే లాజికల్‌గా ఆలోచిస్తే అక్కడ ఏదో ఎర్రర్ అయితే ఉంది. అలా జరిగే అవకాశం తక్కువ. కానీ మ్యాపింగ్ ఏ విధంగా పూర్తి చేశారో ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి అని బిఎల్ఓ యాప్‌లో ఒక చిన్న అలర్ట్ మెసేజ్ లాగా అక్కడ ఆ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ ఆప్షన్‌లో పేర్లు వచ్చినంత మాత్రాన బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేసినట్లయితే కాదు. అంటే మ్యాపింగ్ తప్పు చేసినట్లయితే కాదు. కానీ మరొకసారి రీవెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆ ఆప్షన్‌లో ఆ పేర్లయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎర్రర్ మెసేజ్ చూసుకొని ఒకవేళ మీరు నిజంగా తప్పు చేసుంటే గనక మ్యాపింగ్‌లో మీరేం చేయాలి? ఎడిట్ ఆర్ అన్‌మ్యాప్ అనే అంటే రీవెరిఫై ఆర్ అన్‌మ్యాప్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్‌లోకి వెళ్ళి మీరు ఏదైతే తప్పు చేశారో ఆ వివరాలైతే మారుస్తారు. ఒకవేళ మీరు మ్యాపింగ్ కరెక్ట్‌గా చేసినా సరే అక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లయితే ఇంకేం చేయనవసరం లేదు. దానికి సంబంధించి రిపోర్ట్ అనామలీలో రిమార్క్స్ అయితే సబ్మిట్ చేస్తారు. లేదంటే మీ అధికారులు ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వస్తున్న ఎర్రర్ మెసేజ్‌లేంటి? ఆ వివరాల గురించి అయితే తెలుసుకుందాం. మీకు స్క్రీన్ పైన ఒక ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. దట్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్ హూజ్ డీటెయిల్స్ ఆర్ యూజ్డ్ టు లింక్ యూ విత్ ద ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఎస్ఐఆర్ ఈజ్ మోర్ దాన్ 50 ఇయర్స్. దట్ సీమ్స్ టు బి డ్యూ టు ఇన్‌కరెక్ట్ మ్యాచింగ్ అనేసి ఒక ఎర్రర్ మెసేజ్ అయితే అక్కడ రావడం జరిగింది. అంటే ప్రెజెంట్ ఓటర్‌ని మీరు 2002 ఓటర్ లిస్ట్‌తో పేరున్న వ్యక్తితో మ్యాప్ చేశారు. సంతానం అనేసి. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నన్ను అంటే నాకు 2002 ఓటర్ లిస్ట్‌లో పేరు లేదని 2002 ఓటర్ లిస్ట్‌లో పేరున్నటువంటి మా నాన్నగారికైతే మ్యాప్ చేశారు. కానీ అక్కడ మ్యాపింగ్ విషయంలో మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంతుందంటే 50 సంవత్సరాల కంటే ఎక్కువుంది. అంటే సాధారణంగా తండ్రి, కొడుకుల మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 50 సంవత్సరాలు మించయితే ఉండదు. కానీ అంత ఏజ్ డిఫరెన్స్ ఎలా వచ్చింది? 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ అనేది ఎందుకొచ్చింది? మేబీ మీరు తప్పైతే చేసుండొచ్చు. లేదా రిలేషన్ అయితే తప్పు పెట్టుండొచ్చు. ఇలా అక్కడ ఏదో చిన్న ఎర్రర్ అయితే చేసుండొచ్చు. నిజంగా ఒకవేళ 50 సంవత్సరాల తర్వాతే పిల్లలు పుట్టుంటే గనక మనం దాన్ని ఏం చేయలేం కానీ, ఒకవేళ మీరు తప్పు చేసుంటే తప్పకుండా దాన్ని మార్చాలి. ఎందుకంటే ఏజ్ గ్యాప్ అనేది 50 సంవత్సరాల లోపే ఉండాలి తప్ప 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదని అక్కడ ఎలక్షన్ కమిషన్ రూల్ అయితే పెట్టింది. ఎందుకంటే సాధారణంగా 50 సంవత్సరాల తర్వాత సంతానం కలిగే అవకాశం తక్కువ కాబట్టి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది. 50 సంవత్సరాల ఏజ్ గ్యాప్‌నయితే ఆహ్, మాక్సిమమ్‌గా అయితే పెట్టడం జరిగింది. సో, 50 సంవత్సరాల కంటే ఏజ్ గ్యాప్ అనేది తండ్రి కొడుకుల మధ్య ఉంది కాబట్టి లేదా తండ్రి కూతుల మధ్య ఉంది కాబట్టి, సంతానం మధ్య ఉంది కాబట్టి అక్కడ మీరేదో తప్పు చేశారు. సో, ఒకసారి ఆ వివరాలైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పుగా చేసుంటే గనక ఎడిట్ చేసి రికార్డులనైతే మార్చండి. మీరు రిలేషన్ కూడా తప్పు పెట్టుండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తాను. దట్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ పేరెంట్స్ హూజ్ డీటెయిల్స్ ఆర్ యూజ్డ్ టు లింక్ యూ విత్ ద ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఎస్ఐఆర్ ఈజ్ లెస్ దాన్ 15 ఇయర్స్. దట్ సీమ్స్ టు బి డ్యూ టు ఇన్‌కరెక్ట్ మ్యాచింగ్. అంటే ఇంతకుముందు మనం మాక్సిమం ఏజ్ గ్యాప్ వచ్చేసి 50 సంవత్సరాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆహ్, ఎలాగంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు 2002లో ఓటు లేదు. మా పేరెంట్స్‌కి మ్యాప్ చేశారు. కానీ నాకు మా పేరెంట్‌కి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందంటే 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉంది. సాధారణంగా పెళ్లి అవ్వడానికే 18 సంవత్సరాలు సమయం 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేసుకుంటారు కదా! లేదా గతంలో 15 సంవత్సరాలకే చేసేసుండొచ్చు. సో, ఆ విధంగా చూసుకున్నా ఏజ్ గ్యాప్ అనేది 15 సంవత్సరాల కంటే తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఆ మ్యాపింగ్‌లో ఏదో తప్పు చేసుండొచ్చు. ఒకసారి వెరిఫై చేసుకోండి అని అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. అంటే అక్కడ ఉద్దేశ్యం ఏంటి? 18 సంవత్సరాలు మినిమమ్ 15 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉండాలి తండ్రి, కొడుకులకి మధ్య. కానీ అంత ఏజ్ గ్యాప్ అనేది లేకుండా అంతకంటే తక్కువగానే ఉంది. కాబట్టి మీరు తప్పు మ్యాపింగ్ చేసుండొచ్చు. ఒకసారి వెరిఫై చేసుకోండి అనేసైతే అక్కడ బిఎల్ఓ యాప్‌లో ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. మీరు నిజంగా తప్పు చేసుంటే గనక మార్చండి. లేదా వాళ్ళు ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్‌లు మార్చుకుని ఉండుండొచ్చు. అందుకోసం ఏజ్ గ్యాప్ అనేది తేడా ఉండుండొచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్‌గా మ్యాప్ చేసుంటే గనక అలానే వదిలేస్తారు. ఒకవేళ తప్పు చేసుంటే గనక మార్చండి. అలాగే మరొక ఎర్రర్ మెసేజ్ చూసినట్లయితే డ్యూ టు ద మిస్ మ్యాచ్ బిట్వీన్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫాదర్ యాస్ గివెన్ ఇన్ ద కరెంట్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ యాస్ గివెన్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఎస్‌సిఆర్ యాస్ పర్ ద లింకేజ్ షోన్ ఇన్ యువర్ ఎన్యూమరేషన్ ఫార్మ్.
యూ సీమ్ టు బి ఇన్కరెక్ట్లీ లింక్డ్ విత్ ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఎస్ఐఆర్. అంటే హ్మ్, ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంటే ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళని 2002 ఓటర్‌తో మ్యాప్ చేశారు కదా! కానీ వాళ్ళ తండ్రి పేరు మధ్య ఏదో చిన్న మిస్ మ్యాచ్ అయితే ఉంది. అంటే 2025లో ఒకలా ఉంది. 2002లో వేరేగా ఉంది. ఈ పేర్ల మధ్య డిఫరెన్స్ అయితే ఉంది. దాంతో పాటుగా మీరు ఎన్యూమరేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ చేశారు కదా! అందులో చిన్న చిన్న ఎర్రర్స్ ఏవో ఉన్నాయి మొత్తం మీద. అవి మీరే ఫైండ్ ఔట్ చేయాలి. ఆ ఎర్రర్స్ ఏవో ఆ ఎర్రర్స్‌తో అంటే తండ్రి పేరుతో పాటు ఇంకా ఎన్యూమరేషన్ ఫార్మ్‌లో ఇచ్చిన వివరాలతో ఏవో కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. అవి ఒకసారి వెరిఫై చేసుకోండి అనేది చెప్తుంది. ఒకవేళ మీరు కరెక్ట్‌గా మ్యాప్ చేసుంటే వదిలేయండి. ఒకవేళ తప్పుగా మ్యాప్ చేసుంటే మాత్రం ఎడిట్ చేసి వివరాలైతే మళ్ళీ మార్చి సబ్మిట్ అయితే చేయండి. ఇక మరొక ఎర్రర్ మెసేజ్ అయితే చదువుతాను. దట్ దేర్ ఈజ్ ఏ మిస్‌మ్యాచ్ బిట్వీన్ యువర్ ఫాదర్ నేమ్ యాస్ గివెన్ ఇన్ ద కరెంట్ ఎలక్టోరల్ రోల్ అండ్ ఇన్ ద ప్రీవియస్ ఎస్ఐఆర్. ఇక్కడ కేవలం ఇంతకు ముందులాగే కాకపోతే కేవలం ఒకే రీజన్. ప్రెజెంట్ ఓటర్ లిస్ట్‌లోను అలాగే గత ఎస్ఐఆర్‌తో మ్యాప్ చేశారు కదా! అక్కడ వారి యొక్క తండ్రి పేర్లనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే సత్యనారాయణకు బదులు సత్యయ్యనో ఏదో చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఒకసారి వెరిఫై చేసుకోండనైతే అక్కడైతే ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. మీరు కరెక్ట్‌గా చేసుంటే కనుక వదిలేయొచ్చు. తప్పు చేసుంటే కనుక ఎడిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మరొక ఎర్రర్ మెసేజ్ చూసినట్లయితే ద ఏజ్ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ అనదర్ ప్రోగనీ లింక్డ్ విత్ ద సేమ్ పేరెంట్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈజ్ లెస్ దాన్ 9 మంత్స్ అనేసి. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక మహిళకి ప్రసవం అయిన తర్వాత అంటే ఒక అమ్మాయి లేదా అబ్బాయి పుట్టిన తర్వాత మరొక సంతానం కలగాలి అంటే తప్పకుండా 9 నెలలైతే నిండాలి. అది లాజికల్‌గా ఆలోచిస్తే 9 నెలలైతే నిండాలి. కానీ 9 నెలలు నిండకుండానే మరొక సంతానం ఎలా యాడ్ చేస్తారనేసి. అంటే ఆ వాటర్‌కి 2002లో వాటర్‌కి ఒకే 9 నెలల గ్యాప్ పూర్తవ్వకుండానే అదే డేట్ ఆఫ్ బర్త్‌తో లేదా కొన్ని రోజుల డిఫరెన్స్‌తో మరొక వాటర్‌ని మీరు మ్యాప్ చేశారు. కొడుకు లేదా కూతురనేసి. అది ఎలా సాధ్యం అనేసైతే అక్కడ యాప్‌లో ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది. నిజానికి అలా సాధ్యం అవుతుంది ఎప్పుడు? ఒక వ్యక్తికి కవల పిల్లలు ఉన్నప్పుడు అదే రోజు పుట్టుండొచ్చు. లేదా ఒక రోజు డిఫరెన్స్ ఉండుండొచ్చేమో తప్ప పెద్దగా గ్యాప్ అయితే ఉండదు. కాబట్టి మీరు కరెక్ట్‌గానే మ్యాప్ చేశారు. కానీ సిస్టమ్ ఏ విధంగా తీసుకుంటుంది? మినిమమ్ 9 నెలలు డిఫరెన్స్ ఉండాలి కదా! సంతానానికి మధ్య. కానీ 9 నెలలు పూర్తవ్వకుండానే మరొక సంతానం ఎలా కలిగింది? మరొక ఓటర్‌ని మీరు ఎలా మ్యాప్ చేశారని అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక మరొక రకంగా జరిగుండొచ్చు. అదే పేరెంట్‌కి మరొక పెళ్లయ్యి మరొక సంతానం ఉండుండొచ్చు చెప్పలేం కదా! అక్కడ ఏదైనా కారణం చేత మీరు అక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చినా సరే తప్పనైతే అర్థం కాదు. అక్కడ మీరు లాజికల్‌గా అక్కడ ఎర్రర్ చూపిస్తుందేమో తప్ప మనం క ఇక్కడ ఫీల్డ్‌లో చూసుకున్నట్లయితే వాళ్ళకి సంతానం అనేది కవల పిల్లలు పుట్టుండొచ్చు, ముగ్గురు పుట్టుండొచ్చు, నలుగురు పుట్టుండొచ్చు. మనకి ఆ సిస్టమ్‌కైతే మాత్రం లాజికల్‌గా ఆలోచించి అక్కడ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది తప్ప, ఒకే రోజున ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఆ సంతానం అయితే కలగొచ్చు కాబట్టి అక్కడ మీరు తప్పు చేసినట్లయితే కాదు. మీరు కరెక్ట్‌గా మ్యాప్ చేసుంటే కనుక వదిలేయండి. తప్పు మ్యాప్ చేసుంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని మార్చండి. అంటే ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంది కాబట్టి మార్చొచ్చు. ఇక మరొక ఎర్రర్ మెసేజ్ చూసినట్లయితే దట్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ whose details are used to link you with the electoral rolls prepared during the previous SIR is less than 40 years that likely to be due to ఇన్‌కరెక్ట్ మ్యాచ్ అనేసి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఎవరినైతే గ్రాండ్ పేరెంట్స్‌కి మ్యాప్ చేశారో, ఆ గ్రాండ్ పేరెంట్‌కి అలాగే వాళ్ళ మనవడు లేదా మనవరాలకి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉందనైతే అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. సాధారణంగా ఆహ్, మనవ ఇప్పుడు మీరున్నారంటే మీ మనవడికి ఓటు రావడానికి మీ మీ మనవడికి ఓటొచ్చే టైంకి సాధారణంగా మీకు 54 ఏళ్ళు, 55 ఏళ్ళు నిండుతాయి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, పెళ్లనేది త్వరగానే అయ్యుంటే గనక అనే లెక్కలో చూసుకున్న 40 సంవత్సరాలని లిమిట్‌లో పెట్టింది. 40 సంవత్సరాలు దాటితే మాత్రమే 40 లేదా 40 కంటే ఎక్కువుంటే మాత్రమే వారి మనవడికి లేదా మనవరాలికి ఓటుండే అవకాశం అయితే ఉంది. కానీ మీరు చేసిన మ్యాపింగ్‌లో ఏ విధంగా ఉందంటే, ఆ వ్యక్తికి మనవడికి మధ్య ఏజ్ గ్యాప్ అనేది 40 సంవత్సరాల లోపే ఉంది. అలాంటిది వాళ్ళకి మనవడికి ఓటు ఎలా వచ్చేసిందనేసి. అంటే వాళ్ళ 18 ఏళ్ళు నిండితేనే కదా ఓటొచ్చేది. కానీ ఇక్కడ మనవడికి తాతకి లేదా గ్రాండ్ పేరెంట్స్‌కి మధ్య ఏజ్ గ్యాప్ అనేది 40 లోపే ఉంది. అక్కడ దాదాపు అసాధ్యం ఇది. కాబట్టి అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమనైతే అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. తప్పు చేసుంటే మీరు అన్‌మ్యాప్ లేదా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ ఆధార్‌లు మార్చుకుని ఏజ్‌లు ఎక్కువలు, తక్కువలు వేసుకుంటే మనం ఏం చేయలేం గానీ, ఒకవేళ మీరు నిజంగానే చేసుంటే గనక దాన్ని చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళ ఆధార్‌లు మార్చే వాళ్ళు కూడా చాలామంది మార్చుకున్నారు. ఒకవేళ మీరు తప్పు చేసుంటే గనక తప్పకుండా ఎడిట్ చేసి అన్‌మ్యాప్ చేయండి. లేదా వేరే వాళ్ళకైతే మ్యాప్ చేయండి. ఇక మరొక ముఖ్యమైన ఎర్రర్ మెసేజ్ అయితే చదువుతాను. అది ఏంటంటే, యూ హావ్ బీన్ లింక్డ్ యాస్ సన్ ఆర్ డాటర్ విత్ సమ్‌వన్
హూ ఈజ్ ఆల్సో క్లెయిమ్డ్ బై 6 అదర్స్ యాజ్ ఫాదర్ గివింగ్ సస్పిషన్ ఆఫ్ ఏ లైక్లీ ఇన్కరెక్ట్ మ్యాచ్. అంటే నేను ఎవరినైతే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మా నాన్నగారికి మ్యాప్ అయ్యాను. 2002లో నాకు ఓట్లేదని మా నాన్నగారికి మ్యాప్ అయ్యాను. కానీ మా నాన్నగారికి ఇప్పటికే 6 మంది సంతానం ఉన్నారని మ్యాప్ చేశారు. అది నేను చేశానా వేరే బిఎల్ఓ చేశాడో ఏమో మనకు తెలీదు. కానీ ఇప్పటికే 6 సంతానం ఉన్నారని మ్యాపింగ్ అయిపోయింది. నేను 7వ వ్యక్తి కింద అక్కడ చూపిస్తున్నాను. అంటే సాధారణంగా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం పెట్టింది కండిషను, 6 కంటే ఎక్కువ సంతానం ఉండే అవకాశం తక్కువ. కాబట్టి 6 సంతానాన్నే ఫిక్స్డ్‌గా పెట్టింది. 7వ సంతానం తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ అలా ఆప్షన్ అయితే పెట్టారు. ఈ యాప్ అనేది ఈజీగా ఎర్రర్స్‌ని ఫైండ్ అవుట్ చేయడం కోసం అలా పెట్టారు. అంటే మీరు తప్పు చేసినట్లు కాదు. కొంతమందికి 7 ఉండొచ్చు, 8 మంది సంతానం కూడా కలిగి ఉండొచ్చు. అక్కడ తప్పు మ్యాపింగ్ జరగకూడదన్న ఉద్దేశంతో ఆ విధంగా ఎర్రర్ మెసేజ్ అయితే చూపిస్తుంది. నిజంగానే మీరు మ్యాపింగ్ చేసి అతనికి అంతమంది పిల్లలు ఉన్నారేమో మనకు తెలియదు కదా, ఆ మ్యాపింగ్ చేసుకున్న వ్యక్తికి. కాబట్టి అక్కడ ఎర్రర్ జరిగి ఉండొచ్చు, జరగకుండా ఉండుండొచ్చు. మీరు ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మీరు తప్పు చేసి ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. కొంతమంది 6 కంటే ఎక్కువ సంతానం ఉండొచ్చు. 7వ వ్యక్తి కాబట్టి అతన్ని మ్యాప్ చేసాం అంతే తప్ప మీరు మ్యాపింగ్ తప్పు చేశారని కాదు. కొంతమందికి ఏదో ఒకటి మ్యాపింగ్ చేశారనే ఉద్దేశంతో మీరు ఒకరిని తీసుకెళ్ళి వేరే వ్యక్తికి మ్యాప్ చేసి ఉండొచ్చు. అది తప్పు అయి ఉండొచ్చు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మ్యాప్ చేసిన ఓటర్కి ఆ వ్యక్తికి ఏ సంబంధం లేకపోతే కనుక వెంటనే ఎడిట్ చేసి అన్మ్యాప్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అయితే మ్యాప్ చేయండి. నేను కేవలం ఒక్కొక్క ఎర్రర్ మెసేజ్ గురించి మాత్రమే చెప్పాను. నిజానికి ఒక్కో వ్యక్తికి 1 కంటే ఎక్కువ ఎర్రర్ మెసేజ్లు అయితే రావచ్చు. అంటే ఇప్పుడు చదివినవి అన్నీ కలిపి ఒకే వ్యక్తికి అయితే రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు అక్కడ వస్తున్న ఎర్రర్ మెసేజ్లు అయితే చూసుకుని క్రాస్ చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. బిఎల్ఓ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఐఆర్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. అలా సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి ఆ పేరు కింద వ్యూ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనే ఆప్షన్ అయితే ఉంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి రీజన్ అయితే కనిపిస్తుంది. అక్కడ లాజికల్ ఎర్రర్ ఏంటనేసి ఈ విధంగా ఎర్రర్స్ అయితే కనిపిస్తాయి. ఎవరికైతే ఎర్రర్స్ చూపిస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు నిజంగా మ్యాపింగ్ అనేది తప్పు చేసి ఉంటే కనుక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ రీవెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆర్ అన్మ్యాప్ ద ఎలక్టోర్ అనే ఆప్షన్ అయితే ఉంది, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందో వారి పేరు కానీ, వారి ఎపిక్ నెంబర్ కానీ, వారి సీరియల్ నెంబర్ కానీ, లేదా అప్లికేషన్ యొక్క క్యూఆర్ కోడ్ కానీ ఇక్కడ స్కాన్ చేసినా ఇలా సెర్చ్ చేసుకోండి. అలా సెర్చ్ చేసుకుని వ్యూ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ వస్తున్న ఎర్రర్ మెసేజ్కి ఇక్కడ వివరాలకి ఏంటి డిఫరెన్స్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ రిలేషన్ తప్పు పెట్టారా లేదా మరి ఏదైనా ఎర్రర్ చూపిస్తుంటే కనుక అక్కడ ఎర్రర్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఆ వివరాలు అయితే ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. లేదా తప్పుగా మ్యాప్ చేసి ఉంటే కనుక ఎడిట్ చేసుకుని అన్మ్యాప్ చేయాలి. అది ఏ విధంగా చూసినట్లయితే చివరిలోకి చూసినట్లయితే ఎడిట్ ఆర్ అన్మ్యాప్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇలా ఎడిట్ ఆర్ అన్మ్యాప్ క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్లు అన్నీ కూడా హైలైట్ అవుతాయి మనం ఎడిట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏ వివరాలు అయితే మ్యాచ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వాటర్ని మేము 2002 వాటర్తో అయితే మ్యాప్ చేసాము, కానీ ఈ వ్యక్తికి 2002లో ఓటు ఉంటే కనుక ఎలక్టోర్ 2002 అనే ఆప్షన్ కదా, అది క్లిక్ చేస్తాము. ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రుల వివరాలు తప్పు మ్యాప్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ క్లిక్ చేసి మ్యాప్ చేస్తాము. ఒకవేళ రిలేషన్ తప్పు పెట్టుంటే అది రిలేషన్ మారుస్తాము. ఇక్కడ వివరాలు ఏం తప్పుగా ఇచ్చామో ఆ వివరాలు అయితే మార్చి చివరిలో సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తాము. అలా మీరు తప్పుగా మ్యాప్ చేసిన వివరాలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎడిట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ వ్యూ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనే ఆప్షన్ నుంచి ఆ పేరు అయితే తొలగిపోవడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా కరెక్ట్గా చేసినా సరే ఆ ఆప్షన్లో పేర్లు ఉంటాయి కొన్ని, ఎలా అంటే కవల పిల్లలు ఉన్నవి మనం ఏం చేయలేం, మార్చలేం. కాబట్టి అవి అలానే వదిలేస్తాము. ఒకవేళ మీరు నిజంగా తప్పు చేసి ఉంటే కనుక ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా అయితే మార్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.